ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ చేరవలసిన మీకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. గడిచిన దినంలో మనం ధర్మశాస్త్రంలో మరి ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలను 2 స్థూలమైనటువంటి ఆజ్ఞలుగా విభాగించుకొని, ఒకటి సిద్ధాంతపరమైన ఆజ్ఞలని, 2 నైతికమైన ఆజ్ఞలని, 2 విధాలైన ఆజ్ఞలు ఉన్నాయని, అందులో సిద్ధాంతపరమైన ఆజ్ఞలంటే దేవుడి పట్ల మానవులముగా మనము ఎలా వ్యవహరించాలో నేర్పించేవి, సూచించేవి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇందులో భాగంగా 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలని, నీ దేవుడైన యెహోవాను నేనే అన్నటువంటి ఆజ్ఞ దేవుడి పట్ల మనం ఎలా వ్యవహరించాలో సూచించేదని, అలాగుననే ఏ రూపమున కూడా విగ్రహాన్ని చేసుకొనకూడదు అన్నటువంటి విషయం కూడా అది దేవుడి పట్ల మనం వ్యవహరించాల్సిన రీతి అని, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నటువంటి విషయం కూడా సిద్ధాంతపరమైన ఆజ్ఞ అని నేర్చుకోవటం జరిగింది. ఇక ఈ దినం సిద్ధాంతపరమైనటువంటి ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ అయినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జాగ్రత్త పడాలి అన్నటువంటి విషయాన్ని మన ప్రభువు ఎంతగా సీరియస్గా తీసుకున్నాడో, దానివలన మనకు ఎంత మేలో, ఎంత మేలు కొలుపు కరమో, ఎంత ఆశీర్వాదకరమో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి తెలుసుకోవడానికి మునుపు ధర్మశాస్త్రానికి సంబంధించి ఎస్పెషల్లీ 10 ఆజ్ఞలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు మనం తెలుసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు నేర్పించి సరిచేసి మనల్ని ఆశీర్వదించాలనుకున్నాడో అట్టి మాటల్లో మీకు దేవుని కృపలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 47వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అక్కడ రాయబడినటువంటి ఒక చక్కనైనటువంటి మాటను చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 47వ వచనం, ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే అన్నాడు. జాగ్రత్తగా గమనించగలిగితే బైబిల్ చదివేటప్పుడు మనం ఇది ఇది అని 2 సార్లు ఈ ఒకే వచనంలో చెప్పబడింది. ఏమిటిది? ఇది మనకు రావలసిన ప్రశ్న. అందులో మరలా ఈ ప్రపంచంలో 2 విధాలైనటువంటి సంగతులు ఉంటాయి, విషయాలు ఉంటాయి. అదే చెప్పాడు దేవుడు ఇక్కడ. నిరర్ధకమైనటువంటి మాట ఒకటి, జీవదాయకమైనటువంటి మాట ఒకటి. నిరర్ధకమైనటువంటి మాటలకు ప్రపంచంలో ఎక్కడ కొరత లేదు, కొదువు లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎలాగైనా మనకు వినిపిస్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. ఇంకో విషయం, మనం కూడా అంటూనే ఉంటాం. నిరర్ధకమైనటువంటి మాటలకు కొదువు లేదు. కానీ జీవార్థమైనటువంటి మాటలు మాత్రం అంత సులభంగా అందరి నోట నుండి వచ్చేది కాదు, అందరి చెవిన పడేది కాదు. మరి ఏమిటది జీవము అంటే పై వచనంలో ఉంది. 46వ వచనంలో దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? మరలా వారితో ఇట్లనండి, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించాలి. ఏమిటి ఇది అంటే ధర్మశాస్త్ర వాక్యాలు. మరి ముఖ్యంగా చాలామంది మనస్సుల్లో ముద్రించుకోవలసిన విషయం ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అది పాత నిబంధనకు సంబంధించినవి కదా, అవి మనకేం సంబంధం, మనం క్రైస్తవులము కదా, పాత నిబంధన కొట్టివేయబడింది కదా అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటివి తీసేయటానికి క్రొత్త నిబంధనలో కూడా ఈ 10 ఆజ్ఞలకు సంబంధించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా దీన్ని మనము పాటించాలి, అనగా క్రైస్తవులు కూడా తప్పక పాటించాలి అన్నటువంటి విషయాలే
కనబడతాయి. ఉదాహరణకి ఒక్క ఆధారాన్ని మనం చూసి ముందుకు సాగుదాం. రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు 13వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో, ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అదియు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలను అనువాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. రోమిలకు రాసిన పత్రిక ఉన్నది క్రొత్త నిబంధనలో. మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన ప్రారంభం కంప్లీట్గా ప్రారంభమైంది. ఎక్కడి నుంచి అంటే పత్రికల ప్రారంభము నుండి క్రొత్త నిబంధన ప్రారంభమైంది పూర్తిగా, సంపూర్ణంగా. అపోస్తలుల కార్యముల్లో 2వ అధ్యాయం నుండి పెంతెకొస్తు పండగ దినాన ప్రారంభమైనప్పటికీ అప్పటికి కూడా ధర్మశాస్త్రము ఇంకను అటు రూపుమాపబడుతూ ఇటు కొత్త నిబంధన స్థాపించబడుతూ ఉన్నటువంటి ఒక సంధికాలము లాంటిది అది. సువార్త పత్రికలు కావచ్చు, అపోస్తలుల కార్యములు కావచ్చు, ఇది స్థిరమైనటువంటిది. పత్రికల ప్రారంభము నుంచి మనం కంపల్సరిగా పాటించవలసింది చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, ప్రవచించటం కానీ, అద్భుతాలు చేయటం కానీ, సూచక క్రియలు చేయటం కానీ మనకు పత్రికలలో భూతద్దం పెట్టి వెతికినా కనబడవు. ఏమున్నా అవి సువార్త పత్రికల్లో, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లోనూ అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథాల్లోనూ కనబడతాయి తప్ప పత్రికలలో పొరపాటును కూడా కనపడవు. ఎందుకనంటే దేవుడి వాక్యం పరిపూర్ణముగా స్థాపించబడినటువంటిది పత్రికల నుంచే. ఈ మాటలని మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రొత్త నిబంధనలో కూడా 10 ఆజ్ఞల ప్రస్తావన ఉంది, దాన్ని మనం పాటించాలనే ఉన్నది. మీ మైండ్లలో ఎవరికైనా ఇటువంటిది ఇది మనకు సంబంధించింది కాదంటే ఆ చిప్పు తీసేయండి, లేదంటే మనకు చిప్ప దొరుకుతుంది అంతేకా. సో 10 ఆజ్ఞలలో మరి ముఖ్యంగా ఈ ఆజ్ఞకు ముందు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, గుర్తుపెట్టుకోండి, ఇంకా రాను రాను చాలా విషయాలు వస్తాయి, మంచి మంచి విషయాలు. ఖచ్చితంగా మన జీవితాలను నిజంగా దేవుడిలో ఉన్నతంగా నిలబెట్టి లోకాన్ని సంఘములోనికి, సంఘాన్ని స్వర్గానికి చేర్చగలిగినటువంటి విషయాలు రానున్న సమయంలో ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నిర్గమకాండం ఇప్పుడు వద్దాం 20వ అధ్యాయం 8వ వచనానికి. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనానికి వద్దాం. అక్కడ ఇది సిద్ధాంతపరమైనటువంటి ఆజ్ఞలు, అనగా దేవుడి పట్ల జీవుడు అనగా మానవుడు అనగా మనం నిర్వర్తించవలసినటువంటి విధి గురించి చెప్పబడినటువంటి ఆజ్ఞల్లో చివరిది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం ఉంచుకో అన్న మాటలు ఎప్పుడైనా దేవుడు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి, అది ఖచ్చితంగా మర్చిపోతామని అర్థం. అది ఖచ్చితంగా మర్చిపోతామని అర్థం. చాలామందికి ఇది ఆదివారము, ఇది పరిశుద్ధ దినము, ఇది ప్రభువు దినము అనేటటువంటి విషయం కూడా మర్చిపోయి సోమవారం నుంచి శనివారం వరకు కూలి పనికి పోతూ ఉన్నా, ఆఫీసుకు వెళుతూ ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేసినా, ప్రైవేటు ఉద్యోగం చేసినా, ఏది చేసినా కూడా ఎవరు చెప్పినా చెప్పకున్నా సకాలానికి అన్నీ రెడీ చేసుకొని పరుగులు తీసి మరి వెళతాం. కానీ ఏ భక్తుడైనా సరే ఆదివారం ఈరోజు పరిశుద్ధ దినము, ప్రభు దినము, సండే కదా, చర్చ్ వెళ్ళాలి కదా అని అలారం పెట్టుకొని లేచినటువంటి ప్రబుద్ధులు ఎవరన్నా ఉన్నారంటారా? అందరినీ తను టెన్షన్ పడుతూ, తొందరపడుతూ, కుటుంబ సభ్యులు కూడా లే తొందరగా పద చర్చికి టైం అయిపోతుంది అని అన్నటువంటి వాళ్ళని ఎంతమంది చూసుకుంటాం మనం. పాస్టర్ గారు 1 గంట, 2 గంట, 3 గంట గనగన మోగించి, అమ్మా అయ్యా మీ పనులను ముగించుకొని రండి రండి, ఎందుకంటే పనులు పక్కన పెట్టి రండి అంటే అది కూడా రాంగ్ కదా. పనులు పక్కన పెట్టేసి రండి అని చెప్పే ధైర్యం సావుకుడికి లేదు. ఎందుకంటే ఆ పరిస్థితి కల్పించింది మనమే. జ్ఞాపకం ఉంచుకో అని అంటున్నాడు. ఎందుకు?
ఎలా పరిశుద్ధంగా ఆచరించాలి? విశ్రాంతి దినం అనగానే అందరికీ వచ్చే విషయం ఏంటంటే, అయినా విశ్రాంతి దినం మనకెక్కడ ఉంది బ్రదరు? అది ఇశ్రాయేలుకు సంబంధించింది కాదు, యూదులకు సంబంధించింది కాదు, మనకేం సంబంధం అని అనుకుంటారేమో. నిజమే, ఇక్కడ విశ్రాంతి దినం అనేది ఏడవ రోజు. ఎక్కడ నుంచి మీరు వారంలో 7 రోజులు ఉన్నాయి కదా, మీరు ఎక్కడి నుంచి ఒకటి మొదలు పెట్టుకున్నా, సోమవారం నుంచి మొదలు పెట్టుకుంటే 7వ రోజు ఎప్పుడు వస్తుంది? ఆదివారం వస్తుంది. కొంతమంది నేను సోమవారం నుంచి మొదలు పెట్టను, ఆదివారం నుంచే మొదలు పెడతాను అన్నారు అనుకోండి, అప్పుడు 7వ రోజు ఏమొస్తుంది? శనివారం వస్తుంది. నేను ఆదివారం సోమవారం వద్దు బ్రదరు, శనివారం మొదలు పెడతా అన్నారు అనుకోండి, అప్పుడు ఏ రోజు వస్తుంది విశ్రాంతి దినంక? శుక్రవారం వస్తుంది. ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఏదో ఒకటి 7 రోజుల్లో ఒక రోజు కూడుకోవాలి పరిశుద్ధ సమాజంగా. అది కూడా కూడుకోకపోతే పుట్టగతులు ఉండవు, మనం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు అంటే కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత ఆదివారాన్ని ప్రభువు దినముగా, పరిశుద్ధ దినముగా ఆచరించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులకు విశ్రాంతి దినం అనగా ఏ రోజు తీసుకోవాలి? ఆదివారాన్ని తీసుకోవాలి. కొన్ని దేశాల్లో వాళ్ళ పరిస్థితులను బట్టి శుక్రవారం పరిశుద్ధ సమాజంగా కూడుకుంటారు, నో ప్రాబ్లం. వాళ్ళు ఏ వారం కూడుకున్నారనేది కాదు, వారానికి ఒక రోజు ఏదో ఒక వారం కూడుకున్నారా లేదా అనేది ముఖ్యం. అంతే తప్ప శనివారం ఆదివారం, శనివారం ఆదివారం అని ఏ వారం లేకుండా కొట్టుకు చావడానికి కాదు ఇది. ఇకపోతే ఈ విశ్రాంతి దినములో మనం ఏం చేయాలనేది నిర్గమకాండంలో లేదు. కానీ ఎందుకంటే దేవుడి వాక్యం, చాలామంది మాకు కంప్లైంట్స్, బైబిల్ చదివే వాళ్ళు తీసుకొస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే, బ్రదరు ఒక న్యూస్ పేపర్ చదివినట్లు ఒక వార్త వేసిన తర్వాత మొదటి పేజీలో సరిపోలేదు అనుకోండి మ్యాటరు, ఏం రాస్తాడు లాస్ట్లో? మిగతాది ఫలానా పేజీలో ఉంటుంది చూసుకోండి అంటాడు. అట్లాగా ఆదాము అవ్వల గురించి ఆదికాండంలో ఒకనొక సమయంలో వచ్చి కట్ అయిపోతుంది. మిగతాది నిర్గమకాండంలో చూసుకోండి, ఇన్నో అధ్యాయంలో చూసుకోండి, ఇన్నో వచనంలో చూసుకోండి అని ఉండదు. కొంత ఇచ్చట కొంత అచ్చట అంటాడు దేవుడు. కొంత ఇచ్చట అచ్చట అన్నందుకు ఒకడు ఖురాన్లో పోయి ఎదుగుతున్నాడు, ఒకడు హిందూ గ్రంథాలు ఎదుగుతున్నాడు. తెలుసా మీకు? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలోనే, బైబిల్ గ్రంథంలోనే పాత నిబంధన పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధన పుస్తకాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. అది కొంత ఇచ్చట అంటే ఆ పుస్తకాల్లోనే ఎచ్చటో ఒక చోట ఉంటుంది మిగిలిన ఇన్ఫర్మేషన్ అని అర్థం. అలాగే ఈ ఆజ్ఞలను కూడా మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో రిపీటెడ్గా కొన్ని విషయాలు చెప్పటానికి దేవుడు మొగ్గు చూపిస్తాడు. అవి కొన్ని వచనాల్లో కనబడతాయి. కానీ బాగా ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటో తెలుసండి, ఒక పుస్తకమే రిపీటెడ్గా రాయబడింది. ఒక పుస్తకమే రిపీటెడ్గా రాయబడింది. దాని పేరేంటి తెలుసండి? ద్వితీయ ఉపదేశ కాండము. ద్వితీయ అంటే రెండవసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అంటారు కదా, అట్లా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అని అరగంట వార్తని 2 నిమిషాలు కొట్టేస్తాడు చూసారా. ఒకవేళ మీరు నిర్గమకాండాన్ని కానీ, లేవీకాండాన్ని కానీ, సంఖ్యాకాండాన్ని కానీ చదవకపోయినా ఈ 3 కాండాల్లో ఏముందయ్యా అని తెలుసుకోవాలి అంటే ద్వితీయోపదేశ కాండం చదివితే అర్థమైపోద్ది. మనం ఏ కాండాలు చదవం. ఈ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో చూద్దాం ప్రియులారా. అసలు ఎందుకు ఆయన ఏం చెయ్యడానికి ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్తున్నాడో అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 5వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 12వ వచనం నుండి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు, అయిపోయింది. ఆజ్ఞాపించాడు కదా నిర్గమకాండం 20వ అధ్యాయంలో, అది చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం అంటే ఇదే. ఇదివరకే చెప్పబడింది, మళ్ళీ రిపీటెడ్గా చెప్పబడుతుంది. నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువుల్లో ఏదైనా, నీ ఇళ్ళలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియు విశ్రమించవలను. నీవు ఐగుప్తు దేశముందు
దాసుడవై ఉన్నప్పుడు, ఇక్కడ దాసుడవై ఉన్నప్పుడు నీవు అన్నాడంటే ఇశ్రాయేలులో ఒక్కడే ఉన్నాడా? ఈ మాటలంటే అర్థం ఏంటి? నీవు 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 దాసుడవై ఉన్నప్పుడు అని ఒక్కడనే ఉద్దేశించి మాట్లాడినట్టు మనకు పాత నిబంధనలో ఎన్నోసార్లు కనబడుతుంది. ఈవెన్ యేసు ప్రభుల వారు సువార్త పత్రికల్లో మాట్లాడేటప్పుడు కూడా ప్రధాన ఆజ్ఞ ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము అని ఒక్కరినే సంబోధించినట్టు చెప్తాడు. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలందరినీ ఒక్క యాకోబు గారిలో చూస్తున్నాడు దేవుడు. యాకోబుని చెప్తున్నాడు. అప్పుడప్పుడు మా పెద్దవాళ్ళు, మా నాన్న జతలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను కానీ మా తోబుట్టులు మిగతా వాళ్ళు ఎవరినైనా సరే మా నాన్న పేరుతో పిలిచేవాళ్ళు. మేము ఇంతమంది ఉన్నా, మాకు పేర్లున్నా, మాకు గుర్తింపు ఉన్నా, జనాభా లెక్కల్లో మాకు ఒక పేరున్నా కూడా మా నాన్న పేరుతోనే పిలిచేవాళ్ళు. అలా పిలిస్తే ఎవరైనా ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వలేం కదా. అట్లాగే యాకోబు గారిలాగా ఇశ్రాయేలు అని పేరు మార్చాడు కదా దేవుడు. యాకోబు గారిలాగా ఇశ్రాయేలులాగా ఒక్కడిలాగానే సంబోధించడం జరిగింది. అలా పిలిచినంత మాత్రం చేత ఒక్కరు కాదు, వాళ్ళు వారి సంతతి అని అర్థం, వారి పిల్లలు అని అర్థం, వారి తర్వాత ఉన్నటువంటి స్వాస్థ్యము వారసులు అని అర్థం. ఓకే, నాకు ఇది చూద్దాం ఏమని చెప్తున్నాడు దేవుడు. చూద్దాం. నీవు ఐగుప్తు దేశమందు 15వ వచనంలో, ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకో. అందుచేత విశ్రాంతి దినము ఆచరించాలి. అంటే విశ్రాంతి దినంలో ఏం గుర్తు చేసుకోవాలటండి? పరిశుద్ధంగా ఆచరించండి, పరిశుద్ధంగా ఆచరించండి అని ఉంది కదా. ఏంటి పరిశుద్ధంగా ఆచరించడం అంటే? నిన్ను నన్ను ఎక్కడ నుంచి దేవుడు విమోచించాడో, అప్పుడు ఎలాంటి దాస్యములో ఉన్నామో అర్థం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మనకంటూ టైం ఉండి చావాలి కదా. మీకు చాలామందికి తెలియని విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. దేశంలో గొప్ప గొప్ప నాయకులు పుట్టినరోజు అప్పుడు హాలిడే ఎందుకు ఇస్తారు తెలుసండి? మాకెందుకు బ్రదర్ హాలిడేస్ ఎందుకు ఇస్తారు అనేది మాకెందుకు, హాలిడే వచ్చింది మా పనులు మేము చూసుకుంటాం, అంతే కదా. ఎందుకు హాలిడే ఇస్తారంటే మన పనుల్లో పడి మనం ఏంటి, మన నాయకుడు ఏంటి, మన కోసం చేసిన త్యాగాలేంటి, మన కోసం సాధించి పెట్టినవేంటి అని ఆలోచించటానికి కూడా టైం లేనంత పని ఉంటుంది. కాబట్టి కనీసం వాళ్ళ గురించి ఆలోచించటానికన్నా సెలవు తీసుకోండిరా బాబు అని సెలవు ఇచ్చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 7వ దినం రోజు సెలవు ఎందుకు ఇస్తారు ప్రపంచంలో తెలియదు చాలామందికి. పని చేశాం కాబట్టి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. రెస్ట్ తీసుకునే రోజు కాదు. ఎందుకంటే ఈరోజు మనకందరికీ సండే అంటే ఫండే అని తెలుసు అనుకుంటాం. సండే అంటే ఫండే. ఆ రోజున ఎంత ఈజీగా సంఘాన్ని మానేస్తామంటే ఇంటికి బంధువులు రాకూడదు. పాస్టర్ గారు, డేవిడ్ పాస్టర్ గారు ఒకవేళ అడిగారు అనుకోండి, మా ఇంటికి బంధువులు వచ్చారు పాస్టర్ గారు అంటారు. అదే రోజున బంధువులు పెళ్ళి ఉందనుకోండి, పెళ్ళికి పొలోమని పోతారు. చర్చికి కూడా ఫ్యామిలీ అంతా రారు, కానీ పెళ్ళికి మాత్రం సకుటుంబ సపరివార సమేతంగా రండి అన్నాడు కదా. వాళ్ళు పిలిచారండి, దేవుడు నిన్ను పిలవలేదా? అందరినీ రండిరా బాబు, స్త్రీలేమి పురుషులేమి అందరూ రండి, కుటుంబాలుగా నా సన్నిధికి రండిరా బాబు, బాగుపడతారా మీరు అని చెప్తే బంధువులు వచ్చిన దానికే బంధు కొడతాం సంఘానికి. ఏదైనా వారం రోజుల్లో పని మిగిలిపోయింది అనుకోండి, పని ఎక్కువ మిగిలిపోయింది అందుకే రాలేకపోయాం అని ఒకరు. ఎవరైనా ఫంక్షన్ జరిగితే అక్కడికి పోతాం. ఆదివారం వచ్చిందంటే నువ్వు ఎక్కడ దొరకవు, చర్చిలోనే దొరుకుతావని రావాలి, అప్పుడే మనం బాగుపడతాం. మనం గుర్తుపెట్టుకోవడానికట దేవుడు మనల్ని ఎక్కడ నుంచి విమోచించాడు తెలుసా? పాపం అనేటటువంటి భయంకరమైన దాస్యం, దాని నుంచి విడిపించటానికి ఏ దేశ నాయకులు కూడా కొరగారు. గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, నేను మళ్ళీ పునరుద్ఘాటించి చెప్తున్నా, దేశంలో బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి విడిపించటానికి దేశంలో చాలామంది నాయకులు ప్రాణాలైనా ఒడ్డేసి ఆస్తిపాస్తుల్ని అన్నిటినీ పణంగా పెట్టి
మనకు స్వాతంత్రం తెచ్చారు. కానీ పాప బానిసత్వము నుంచి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చినటువంటి నాయకులు, మహనీయులు ఈ లోకంలో ఎవరు లేరు. వారితో సహా ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక పాపములో చిక్కుకున్నటువంటి వాడే. అటువంటి దానిలో నుంచి విడిపించటం ఎంత కష్టమంటే మీరు గుర్తుపెట్టుకోండి. పాపం ఎలా అంటుందో తెలుసా? మనల్ని 100% కవ్విస్తుంది. ఎట్లా కవ్విస్తుందనంటే, ఎవరైనా కానీ పాపం నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మనకేం చెప్తారు తెలుసా? నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు అంటారు. చెయ్యని ప్రయత్నం లేదు దీని నుంచి బయటపడడానికి. కానీ పాపం ప్రతిసారి ఏం చెప్తుంది తెలుసా? ఈ ఒక్కసారి, లాస్ట్ సారి అంటుంది. పాపం ఎప్పుడు ఇదే మాట చెప్తుంది. నిన్ను నన్ను లాస్ట్ దాకా తీసుకెళ్ళేంత వరకు, చివరి దశకు తీసుకెళ్ళేంత వరకు అది ఇదే లాస్ట్ సారి, చివరిసారి అని నిన్ను నన్ను ఎవడో ఒకడు చివరిసారి చూసుకునేంత వరకు చెప్తుంది. దానిలో నుంచి విమోచించినటువంటి పరమరక్షకుడు నా దేవుడు అని, ఇట్టి పాపము నుండి విమోచించిన దేవుడు పట్ల నేను ఏం చెయ్యాలని నన్ను ఇలా రక్షించుకున్నాడు. నెత్తి మీద రూపాయి బిళ్ళ పెడితే 10 పైసలకు కూడా పనికిరాని దాన్ని నేను అని ఆలోచిస్తావని విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఇదే విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరో తెలుసండి? విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడట. అటువంటి ప్రభువై ఉన్నటువంటి క్రీస్తు సైతం ఏం చేసేవాడో తెలుసా? నీకు నాకు కనువిప్పు కలిగించేటటువంటి బుద్ధి తెచ్చుకునేటటువంటి యేసు ప్రభు మనకు ఒక మంచి విషయం చెప్తున్నాడు. చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడట? తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఏం అవసరం అండి ఆయనకి? నీకు నాకు ఏదో హాఫ్ నాలెడ్జో లేకపోతే పావు భాగం నాలెడ్జో, లేకపోతే చాలామంది చెప్తూ ఉంటారు మెదడు మోకాల్లోకి వచ్చిందని. మనకు మోకాల్లో కూడా లేదు, ఎప్పుడో దాటిపోయింది, ఇంకా కిందికి పోయింది, ఎప్పుడో భూమిలో కలిసిపోయింది. అటువంటి వాళ్ళ మనం ఎక్కడ? దేవుని వాక్యమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నటువంటి క్రీస్తు ఎక్కడ? దేవుడితో సమానమైనటువంటి వాడు, దేవుడి జ్ఞానమును, దేవుడి శక్తి అయి ఉన్నటువంటి వాడు అన్నటువంటి రీతిగా ఉన్నవాడు ఎక్కడ? పాపుల్లో చేరక పరిశుద్ధుడిగా ఉన్నటువంటి క్రీస్తు అని చెప్పినటువంటి వాడెక్కడ? లేఖనాలను నరనరాల్లో జీర్ణించుకున్న క్రీస్తు ఎక్కడ? మనం ఎక్కడ? అటువంటి ఆయనే వాడుక చొప్పున విశ్రాంతి దినమున వెళ్ళి చదువుటకే నిలుచుండగా. అంటే ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలో తెలుసా ప్రియులారా? ఒకటి, దేవుడు చేసినటువంటి మేలులేంటి అని గుర్తు చేసుకోవడానికి అట. ఇంతకు ఎక్కడ గుర్తు చేయబడతాయి ఇవి? ఎలా గుర్తు చేయబడతాయి? లేఖనాల ద్వారా, బైబిలు చదువుట ద్వారా. పాట అయితే పాడతావు, నాతో మాట్లాడు ప్రభువా అని. కానీ మాట్లాడడం ఎట్లా తెలుసా దేవుడు? ఇప్పుడు స్వప్నాల ద్వారా కాదు కదా, ఇప్పుడు కళల ద్వారా కాదు కదా, దేవుడి వాక్యం ద్వారానే. మనకు అంత తీరుకుంటుందా? అసలు మీకు విషయం తెలుసా? ఇదిగో ఇక్కడికి చేరుకొని వచ్చినటువంటి అందరూ బైబిల్ తెచ్చారా? నేను అడుగుతున్నా, చెప్పండి, అందరు బైబిల్ తెచ్చారా? బైబిల్ దాటం ఎందుకు? నీకేమైనా డౌట్ ఉంటే అడుగు బ్రదరు అని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి. పోనీ అలాగని వాక్యం అంతా విన్న తర్వాత బైబిల్ తెచ్చుకోని వాళ్ళ విషయం చెప్తున్నా, చదువు వచ్చిన నోట్స్ తెచ్చుకోకుండా రాసుకున్న వాళ్ళ విషయం చెప్తున్నా. ఏం చెప్పారో మీరు మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలరా అంటే, పాస్టర్ గారు ఏం చెప్పారు కానీ భలే చెప్పారు. ఏం చెప్పారంటే, నా నోట్తో చెప్పలేను బ్రదరు, ఆయనే చెప్పాలి. నేను చెప్పలేనని ఎందుకు అంటున్నారంటే, నీకు రాదు కాబట్టి, గుర్తులేదు కాబట్టి, మర్చిపోయా కాబట్టి. మొదటి రోజు ఏం చెప్పాను, రెండో రోజు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మర్చిపోయింటారండి. రెండో రోజు ఏం చెప్పానో మళ్ళీ మూడో రోజు ఎందుకు చెప్పాను తెలుసా? మర్చిపోయింటారండి. నాలుగో రోజు ఎవరు చెప్పరిక మనకు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి దినముల్లో దేవుడు నాతో నీతో మాట్లాడేటటువంటి రోజు అది.
అందులో గుర్తుపెట్టుకోండి, నీవు పలికితే నాకు మేలయ్య అంటంగా ఆ దేవుడు పలికే రోజు. చదువు వచ్చిన వాడికి కానీ చదువు రాని వాడికి కానీ దేవుడు చక్కగా నేర్పించేటటువంటి సమయం అది విశ్రాంతి దినం. అందుకే నిజముగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే, దేవుడు అంటే భయము భక్తి ఉన్న వాళ్ళైతే, బతుకు బాగు అనుకునే వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, ఇక మీదట నుంచి అయినా క్రమం తప్పకుండా ఆదివారం వస్తే చర్చిలో ఉన్న తర్వాత ఏ పనైనా అనుకోవాలి. చాలా మంచిది. ఎందుకంటే ఆదివారం మరొకటి జరుగుతుంది. అది కూడా చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున దేవుడి నుంచి మనకొచ్చే మరొక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి, మేలుకరమైనటువంటి, మేలు కొలుపుకరమైనటువంటి, హెచ్చరికతో కూడినటువంటి అద్భుతమైన కార్యం ప్రభు బల్లలో తీసుకునేటప్పుడు మనకేం గుర్తురావాలి తెలుసా? నిన్ను విమోచించుకున్నవాడు ఎవరు? నన్ను విమోచించుకున్నవాడెవరు? విలువ పెట్టి కొనబడిన వారము గనక మన దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి కదూ. క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ప్రభువేంటి, నేనేంటి, ఆయన ఎక్కడ, నేనెక్కడ, ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, ఆయనకున్నటువంటి గుణగణాలేంటి, నాకున్న గుణగణాలేంటి, ఆయనకున్న నమ్మకత్వం ఏంటి, ఆయనకున్న గొప్పతనం ఏంటి, నాకున్న పరిస్థితి ఏంటి, నాలాంటి వాళ్ళ కోసం ఆయన ఈ భూమి మీదకి రావటం ఏంటి, నా స్థానములో చావటం ఏంటి, నన్ను బ్రతికించి నేను చచ్చిపోయాను కానీ నువ్వు చావాల్సినంత పని లేదు, కానీ నా కోసం బ్రతికితే చాలు, నా గురించి చెబితే చాలు అన్నటువంటి రీతిగా అలా చేస్తే యేసుప్రభు ఉన్న చోటకే వస్తా అని చెప్పటం ఏంటి, అద్భుతం కదూ అన్న రీతిగా ఆ క్రీస్తు త్యాగాన్ని మనస్కరించుకోవటానికి డిఎల్ మూడీ అనేటువంటి ఒక మిషనరీని ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆకు ఆడుతున్నారు. ఏమంటారు దాన్ని? జూదం, పేకాట ఆడుతూ, రే రారా ఒక ముక్కే రా అని పిలిచారట మూడీ గారిని. అప్పుడు అన్నాడట, నాకు రాదురా అని. ఇదేంటి రోయ్, ముందంతా చక్కగా ఆడేవాడు కదరా, ఇప్పుడేంటి రాదంటున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అంటే, ఒకప్పుడు ఉండేవాడురా మూడీ, ఇప్పుడు లేడురా, ఇప్పుడు నాలో క్రీస్తున్నాడు, నా ప్రభువుకి పేకాట రాదని చెప్పాడట. ఈరోజు మనం ప్రభు బల తీసుకున్నప్పుడు ఏం గుర్తు రావాలి తెలుసా ప్రియులారా? ఆదివారాల్లో దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఒక పాపం చేయటానికి, ఒక తప్పు చేయటానికి నా దేహం, నా బాడీ ఎలాంటిది తెలుసా? ఉప్పు కారం తిన్న బాడీ అంటారు కదా, ఉప్పు కారం తిన్న బాడీ ఇదే. పాపం చేయకపోతే ఏం చేస్తానంటారు. నీకు ఉప్పు కారం తిన్న బాడీ గుర్తు వస్తుంది. యేసు ప్రభు శరీర రక్తాలను తీసుకున్న బాడీ ఇది. పాపం ఎట్లా చేస్తాను అన్న స్థితికి ఎదగాలి. అలా ఎదిగించటానికి చక్కనైన వేదిక విశ్రాంతి దినం. అంత మాత్రమే కాదు, విశ్రాంతి దినంలో మరొక ఆశీర్వాదం ఉంది. అది చూసుకొని మనం తర్వాత విషయాలకు వెళ్ళిపోదాం ప్రియులారా. అదే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. 5-6 వచనాలు చూద్దాం. 5-6 వచనాల్లో, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు, అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకును వారలారా. దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షకులనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకున్న వారలారా. ఈ మాట ఆలకించండి. ఈ మాట చూసినప్పుడు మీకు ఏం అర్థమైందో కాదో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, నిన్ను నన్ను దుర్మార్గం చేయనీయకుండా, దుష్టత్వానికి వెళ్ళనీయకుండా, తప్పుడు పనులు చేయనీయకుండా, అన్యాయం చేయనీయకుండా, అక్రమం చేయనీయకుండా ఆపగలిగిన శక్తి విశ్రాంతి దినానికి ఉన్నట్టు మనకు అక్కడ కనబడుతుంది. చూడండి, ఎప్పుడు అయిపోతుందో విశ్రాంతి దినం అంటే, విశ్రాంతి దినములా ఇలాంటివి చేయకూడదు కదా. అంటే దేవుడి సన్నిధికి వస్తున్న ప్రతిసారి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసండి? ఈ నోరు మాట్లాడేటప్పుడు స్తుతి చెప్పిన నోరు కాదు ఇది. దేవుడికి స్తుతి చెప్పిన నోరు కాదు. ఈ నోటితో అబద్ధాలు పలకటం ఏంటి, దూషించటం ఏంటి, శపించటం ఏంటి?
ఒకే జలంలో నుంచి తీయని నీరు, చేదు నీరు రాదు కదా. మరి నాదేంటి? నేను జలగా. ఈ బుద్ధి కలిగించుతుంది విశ్రాంతి దినమునందు దేవుడి సన్నిధికి వస్తే ప్రియులరా. అందుకే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం అని పాట పాడడం కాదు, అనుభవించాలి. అది యేసు ప్రభుల వారికి అవసరం లేదు, మాదిరిగా ఉండుట కోసమే ఈ పని చేశాడు మహనీయుడు. మరి నీకు నాకు ఎంతో అవసరం కదా, ఎంతో అవసరం కదా. కాబట్టే విశ్రాంతి దినమును అనగా కొత్త నిబంధన ప్రకారం ఏదో ఒక రోజు, అది ఆదివారం అని చెప్పబడింది, రొట్టె విరిచే రోజు. ఆ రోజే దేవుడు మనతో మాట్లాడి మనల్ని సంస్కరించేటటువంటి సమయము ఆ దినమే. మనకు చేసిన మేలును నెమరు వేసుకొని, దేవా నేను నీ సొత్తు అని ఆయన పునరంకితమయ్యే రోజు అది. ఇది సిద్ధాంతపరమైనటువంటి ఆజ్ఞలు 4. ఆ తర్వాత 6 ఉన్నాయి కదా. ఈ 6 చెప్పటానికి ఇంకెన్ని గంటలు కావాలో అని మీరెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. 25 నిమిషాల్లోనే మిగతావి అయిపోతాయి. ఈ నైతికమైన ఆజ్ఞలు అనే 6 ఆజ్ఞలు కూడా ఒక్క దాంట్లో ఇమిడి ఉన్నాయండి. ఒక్క దాంట్లో. ఏమిటది? ఇంతకుముందు చదివాం, మళ్ళీ చదువుదాం ఇప్పుడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో, ఎలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అనినవి ఎన్నొచ్చాయి అమ్మా? వ్యభిచరించవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు, 4 వచ్చాయి. ఇంకా మిగిలినవి 2 ఉన్నాయి. అదేంటో తెలుసా? ఒకటి, నీ తల్లిదండ్రులను నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నువ్వు సన్మానించు అనేది ఒకటి. ఈ 2 ఆ 4 మొత్తం ఒక్క దాంట్లోనే ఉన్నాయట. మరి ముఖ్యంగా ఈ 4ను ఒక విషయం ఆలోచన చేద్దాం, ఈ మిగిలిన 2ను ఒక విషయంలో ఆలోచన చేద్దాం. మీకు మాకు మనకందరికీ తెలియనటువంటి సత్యం ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఎక్కువ కాలం బ్రతకాలన్నటువంటి ఆశ కలిగి ఉంటారు. మీలో ఎవరికైనా లేదా? మీలో ఎవరికైనా లేదా? ఉంది. లేని వాళ్ళు ఎవరన్నట్టు చేతులు ఎత్తండి, ఇప్పుడే చంపేస్తాం. ఉంది కదా. కానీ ఎట్లా బతకాలో తెలియదు మనకి. మనం ఏమనుకుంటామంటే, మంచి న్యాచురల్ ఫుడ్ తింటే బాగా బతుకుతాం అని కొందరు, జిమ్కి వెళ్తే బాగా బతుకుతాం అని కొందరు, నీళ్ళు ఎక్కువ తాగితే బతుకుతాం అని కొందరు, ఎక్సర్సైజులు బాగా చేస్తే బతుకుతాం అని కొందరు, యోగా చేస్తే బాగా బతుకుతాం అని కొందరు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, 50 మంది వైద్యులను చుట్టూ పెట్టుకొని పీలుస్తున్న గాలిని కానీ, తింటున్న ఆహారాన్ని కానీ, ఉంటున్న పరిస్థితులు కానీ, దేన్ని కానీ ప్రతిదీ టెస్ట్ చేసిన తర్వాతే తిని 250 సంవత్సరాలు బతుకుతారని బీరాలు పలికిన మైకేల్ జాక్సన్ 50 ఏళ్ళకే పోయాడు. చరిత్ర చెప్తున్న సత్యం ఇది, మర్చిపోకండి. ఈ మధ్యకాలంలో రామ్దేవ్ బాబా అనే ఉన్నాడు, యోగా గురువు. ఆయన చెప్తున్నాడు 200 సంవత్సరాలు బతుకుతానని. ఇవన్నీ కాకమ్మ కథలే. 200 సంవత్సరాలు ఎందుకు చెప్తారంటే, అంతవరకు నువ్వు నేను బతికి ఆయన అడగం కాబట్టి, ఒకవేళ పోయినా కూడా ఆయన అడగలేం కాబట్టి. అంతే కదా. ఆయనే పోయాడు అనుకోండి, ఎవరిని అడుగుతావు? మహా తెలివిమంతులు వీళ్ళంతా. కానీ గుర్తుపెట్టుకోండి, భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా బతికినటువంటి వ్యక్తులు చాలా అరుదు. అందులో యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆయన గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చివరి మాట ఏముంటుందో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, అతడు దీర్ఘాయుష్మంతుడగును అనే మాట ఉంది. చూసారా? అతడు దీర్ఘాయుష్మంతుడగునని. యేసు ప్రభుల వారు దీర్ఘాయుష్మంతుడా? దీర్ఘాయుష్మంతుడు అంటే 33.5 సంవత్సరాలు చచ్చిపోవటమా? 33.5 సంవత్సరాలు చచ్చిపోతే అది దీర్ఘాయుష్ అవుద్దా అని ఒకడు అడిగాడు. గుర్తుపెట్టుకోండి, దీర్ఘాయువు అంటే దేవుడు ఎంతవరకు బ్రతకాలని ఆయువిస్తాడు అంతవరకు బ్రతకటం. ఒకరికి 10 ఏళ్లే దీర్ఘాయువు, వాళ్ళకి ఇచ్చింది అంతే దేవుడు. ఒకరికి 50 ఏళ్ళు దీర్ఘాయువు, వాళ్ళకి ఇచ్చింది అంతే దేవుడు. ఒకరికి 100 ఏళ్ళు దీర్ఘాయువు, వాళ్ళకి ఇచ్చింది అంతే దేవుడు. ఒకరికి 33.5 ఏళ్ళే దీర్ఘాయువు, యేసుప్రభుకి ఇచ్చింది అంతే. ఎందుకంటే ఎవడును నా ప్రాణము తీసుకోలేడు అంటే అర్థం ఏంటి? నా ఆయువు అయిపోతే తప్ప అని అర్థం. నన్ను ఎవడు తీసుకెళ్ళాడు. సో దీర్ఘాయుగా ఆయన బతికాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులరా? ఆయన భూమి మీద ఉండినంత కాలము తల్లిదండ్రుల విషయంలో ఎంత గొప్పోడంటే,
నిజంగా సృష్టికర్త అయిన వాడు కూడా అమ్మా నాన్న నీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అని అప్పుడే వారిస్తాడు. ఆ తర్వాత ఏమైపోయాడు తెలుసండి? ఒకసారి లూకాసు వార్త చూద్దాం, 2వ అధ్యాయం 51వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో చూడండి ఏమని రాయబడిందో. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి అమ్మ నాన్నలకు లోబడి ఉండాను. సృష్టికర్తే లోబడి ఉన్నాడంటే నీకు నాకు ఏం పోయే కాలం? ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, దేవుడి తర్వాత మన బాగోగులు కోరుకున్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎప్పటికీ ముందుండే వాళ్ళు అమ్మ నాన్నలే. యేసుప్రభు అంటాడు స్వయంగా, ఏమన్నా తెలుసండి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటున్నారు కదా అంటాడు. కాబట్టి తల్లిదండ్రులకు లోబడిపోయి జీవించడం జరిగింది. ఆయన వడ్రంగా పని చేస్తూ వచ్చాడు. నాన్న ఏ పని చేస్తూ ఉన్నాడో ఆ పనిలో ఆయన సాయపడుతూ ఇతను వడ్లవాణి కుమారుడు కాదా అని పిలిపించుకున్నాడు. అంత మహనీయుడు. అట్లాంటోడికి దీర్ఘాయువు గ్యారంటీ ఖాయం. ఆయనే అమ్మ నాన్నలకు లోబడిపోయి బతికినటువంటి పరిస్థితులే. ఆయనతో పోల్చినప్పుడు ఏమాత్రం యోగ్యత లేని వాళ్ళు కదా మరియమ్మ యోసేపులు. అటువంటి వాళ్ళకి ఆయన లోబడిపోయినటువంటి పరిస్థితులు ఉంటే మనం ఎంత చెప్పండి. అంత మాత్రమే కాదు, మీకు విషయం చెప్పంటారా, భయంకరమైనటువంటి చావు దగ్గరలో ఉంది యేసుప్రభుకి. మరికొన్ని నిమిషాల్లో చచ్చిపోబోతాడు. అప్పుడు కూడా అమ్మ వెతుక్కుంటూ వస్తే, నిజంగా అమ్మ కూడా ఎంత గొప్ప అమ్మ అంటేనండి, ఆ టైంలో ఆ రీతిగా ఏ బిడ్డను చూసినా ఏ తల్లి కూడా బతికి ఉండలేదు. గుండెలాగి చచ్చిపోవాలి. నా కొడుకు ఏ పాపము చేశాడని ఇంత దారుణంగా శిక్ష విధించారు అని. కానీ నిలిచిందంటే ఆ తల్లి ఎంత గొప్పదో తెలుసండి. దేవదూత గబ్రియేలు దేవదూత ఆమె మనసులో నాటినటువంటి మాటలు ఆమె మనసులో గుర్తుపెట్టుకుంది. ఏమనంటే, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలేవాడే తప్ప విగత జీవిగా ఈ సిలువలో చచ్చిపోయేవాడు కాదమ్మా. నా కొడుకు ఏలుతాడు, ఈ స్థితిలో ఉన్నా కూడా నాకు ఆశ్రయం ఇస్తాడని నమ్మొచ్చింది. చిత్రం ఏంటంటే, మరికొద్ది రోజుల్లోనే తమ్ముళ్ళు కూడా మారిపోయి యేసుక్రీస్తు శిష్యులుగా మారబోతున్నారు. మళ్ళీ అమ్మను చేర్చుకోబోతున్నారు. కొద్ది రోజుల గ్యాప్లో కూడా అమ్మకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలనుకున్న మహనీయుడైన. అలాంటి ప్రాణాపాయ పరిస్థితి ఈరోజు మనకు కులుకుడు ప్రాయం వచ్చిందంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు వణుకుడు ప్రాయానికి రావటం అండి. అమ్మ నాన్నలు చూసుకోవటం ఎంత గొప్ప భాగ్యం అంటే, ఏ చేతులతో అయితే మనల్ని నడిపించారో వాళ్ళను మనం నడిపించే రోజు రాబోతున్నది. వృద్ధాప్యంలో వాళ్ళు చూసుకోవటం అంటే, ఏ చేతులతోనైతే గోరు ముద్దలు తినిపించి అల్లారు ముద్దుగా పెంచారో అటువంటి వాళ్ళ రుణం తెచ్చుకునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని. అలాంటి వాళ్ళను చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, లోకంలో ఒక మంచి సామెత ఉంది, ముసలిదున్న ఇంటికి ముప్పు రాదు అంట. విన్నారే మాట? ముసలోడు ఆయన ఇంటికి ముప్పు రాదు. ఎందుకనంటే వాళ్ళు జీతం తీసుకుని కాపలాదారులుగా పనిచేస్తారు తెలుసా ఇంటికి. ఎవడైనా వయసులో ఉన్న పిల్ల ఇంట్లో ఉందనుకోండి, ఆ పిల్లకి ఏదైనా లైన్ వేయాలని ఎవడైనా వచ్చాడంటే వాడు సచ్చడిక. ముసలిది అడిగేటువంటి ప్రశ్నలు ఎట్లా ఉంటాయి తెలుసండి, ఎవడరా నువ్వు, ఈ టైంలో నీకేం పనిరా, హోంవర్క్ తెలుసుకోవడానికి వచ్చానని అంటే మర్యాద కదులుతావా తీసుకోమంటావా కర్రా. వాడు తిరిగి తిరిగి ముసలి లేకపోతే ఇక్కడే ఉంటుంది, బయట ఉంటుంది, చూసి 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 వెనక్కి వెళ్ళిపోతాడు. ఒకటి కాదండి, ఎన్ని ఆందోళన చెందుతుంటా చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ముసలి పెద్దలు ఉన్నారు కూడా అదే లేదమ్మా అని చెప్పేస్తారు. సింపుల్గా ఈరోజు మనం అందరికీ ఎన్నో అనుభవాలను పంచి మనం బాగుండాలి. వాళ్ళు పడ్డ కష్టాలు మనం పడకూడదు అన్నటువంటి రీతిగా ఉండేటువంటి వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి తల్లిదండ్రుల విషయంలో చిన్నప్పుడు లోపడి ఉండండి. పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళని ఆదరించి మనల్ని ఎలాగైతే చూసుకున్నారో అలాగే చూసుకోవాలి. అలా చూసుకున్నాడు యేసు ప్రభు. చిన్నప్పుడు లోపడ్డాడు, పెద్ద పెరిగిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకోకుండా వదిలిపెట్టలేదు కొద్ది రోజులైనా సరే. ఈరోజు యేసు ప్రభు లాంటి పరిస్థితి ఎంతమందికి ఉంది? లేదు కదా. అయినా మనం ఎలా ఉన్నాం కనుక గుర్తుంచుకోండి ప్రియులరా, ఇది నైతికమైనటువంటి ఆజ్ఞలు, విలువలతో కూడినటువంటి ఆజ్ఞలు. ఈరోజు దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడైనటువంటి వాడికి, కొడుకుకో కూతురుకో నేను అమ్మ నాన్నలు అయితే నాకు అంతకంటే భాగ్యమేముందని సంబరపడే రోజులు రావాలి. చీవేలో కడుపును ముట్టేశానన్నటువంటి బాధ ఏ రోజు కడకూడదు. నిన్ను కని తప్పు చేశానన్న రోజు ఏ రోజు రాకూడదు. నిన్ను మోసిన గర్భమును,
నీవు కుడిచిన స్థనములను ధన్యములై ఉన్నవి అని చెప్పేటటువంటి రోజు రావాలి మన జీవితంలో. గుర్తుపెట్టుకోండి, నువ్వు పుట్టినింట్లో ఉన్నా మెట్టినింట్లో ఉన్నా. నెక్స్ట్ మనం ఆలోచన చేయగలిగితే అబద్ధ సాక్ష్యం. ఈరోజు అబద్ధ సాక్ష్యాలు ఎంతమంది పలికేవాళ్ళు ఉన్నారంటే, అయిన దానికి కాని దానికి అవసరానికి అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు ఉన్నటువంటి లోకం ఇది. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి తప్ప అబద్ధమునై ఉన్నాయని చెప్పలేదు. ఎవడికి ఏ అబద్ధము చెప్పలేదు. నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. నిన్ను శిక్షించటానికి నాకుంది అని అన్నా కూడా నిజం చెప్పకుండా ఆగలేదు ఆయన. అది ఆయన పలికినటువంటి సత్యం. అలా సత్యం అనుసరించి ఉండగలిగితేనే ఈరోజు ఆయన ఎవరో మనం ఎవరో మనకు సంబంధమే లేదు. ఎక్కడో ఆసియా ఖండంలోనే ఇజ్రాయెల్ దేశంలో పుట్టినటువంటి ఆయన, మనకేం సంబంధం యేసుప్రభు? కానీ ఎందుకు ఆయన అనుసరిస్తున్నాం తెలుసా? నోరు తెరిస్తే ఆయన దగ్గర నుంచి జీవపు మాటలు ఊటలు ఊటలుగా వచ్చేటివి. ఒక మనిషిని విమోచించేవి, ఆలోచింపజేసేవి, రక్షించేవి, పరిపూర్ణత వైపు తీసుకుని వచ్చేవి, పరమార్థాన్ని జ్ఞాపకం చేసేవి. అటువంటి సత్యముతో కూడిన మాటలే ప్రభు మాట్లాడాడు. ఈరోజు మనం నోరు తెరిస్తే దేవుని పిల్లలని లేదు, దేవునిలో లేని వారని లేదు. నోరు తెరిస్తే తెల్లారు లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటాం మనం. తప్పు ప్రిల్లరా. అటువంటి జీవితాలు కలిగి ఉంటే ఏ రోజు కూడా లోకం మన దగ్గరికి రాదు. అదొక దాంతోపాటుగా మనం కూడా పరలోకం చేరలేము. ఇక 4 విషయాలు ఉన్నాయి చూసారా? అదే చూసాం మనం ఇంతకుముందు చదివాం. మళ్ళీ ఇప్పుడు వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో వ్యభిచరించొద్దు అన్నాడు. ఇక్కడ ఆలోచన చేద్దాం. వ్యభిచరించొద్దు అన్నటువంటి దానిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి. ఈరోజు మన సొంత భర్త తప్ప ఇంకొక పురుషునితో సంబంధం కలిగి ఉన్న, సొంత భార్యతో తప్ప ఇంకొక స్త్రీతో సంబంధం కలిగి ఉన్న, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మన సొత్తు కాదు, పొరుగువారి సొత్తు. పొరుగువారి సొత్తు. మనమే కనుక అక్రమ సంబంధం పెట్టుకోకపోతే ఇంకొకరికి భార్య అయ్యేవాళ్ళు, లేదా ఇంకొకరికి భర్త అయ్యేవాళ్ళు. వ్యభిచారానికి మిగిలినటువంటి వాటికి ఉన్నటువంటి తేడా తెలుసా ప్రియులరా? గుర్తుపెట్టుకోండి. ఎవరు నాలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాటిని మానేసుకోండి. ఎందుకనంటే దానివల్ల ఏం జరుగుతుంది దేవుడు చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఒకడు నిప్పుల మీద నడిస్తే వాని కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకుంటే వాడికి కాలకుండునా అంటాడు. నిప్పుతో చలగాటమే ఈ అక్రమ సంబంధాలు. దేవుడు కోరిక పెట్టాడు కాదనలా, కానీ దాన్ని నెరవేర్చుకోవటానికి కూడా ఓ పద్ధతిని, ఓ క్రమాన్ని ఏర్పరిచాడు, ఓ నియమాన్ని ఏర్పరిచాడు. అదే వివాహం. జారత్వము జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అంటాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ప్రారంభంలో. కాబట్టి ప్రియులారా, మరొకరి సొత్తు కదా అని మనం అనుకుంటే ఏ రోజు ఇటువంటి పొరపాటు చేయము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్పవాడో తెలుసండి. ఆయన వ్యభిచారం చెయ్యలేదు సరికదా. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని ఆయన ఎదురుకు తీసుకుని వస్తే ఆయన న్యాయము తీర్చే న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు. ఒక యవ్వనస్తుడిగా ఉంటూ కూడా ఈ స్థితిలోకి రావచ్చా అంటే రావచ్చు అని నిరూపించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అది ఆయనకున్న గొప్పతనం. తర్వాత మాట ఏంటి? వ్యభిచరించకూడదు అన్నటువంటి దానిలో తర్వాత నరహత్య చేయకూడదు అని. నరహత్య చేస్తే ఏమవుద్దో తెలుసా అండి ప్రియులరా? ఖచ్చితంగా వాళ్ళు బాధ అనుభవించాల్సిందే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఇదే మాట ఉంటుంది. మీలో ఒకడికి పరుల జోలికి పోవాడుగా కానీ, దొంగగా కానీ, హత్య చేయవాడుగా నరహత్య చేయవాడుగా కానీ మీరు బాధను అనుభవింపతగదంటే నరహత్య చేసే వాళ్లకు ఈ ఆఖరికి ఎప్పటికైనా మిగిలేది బాధే. బెస్ట్ ఎగ్జాంపుల్ కయీను ఉన్నాడు, తమ్ముడిని చంపేశాడు, బాగుపడ్డా? ఎంత భయంకరమైనటువంటి శిక్ష అంటే దేవుడి సన్నిధిలో నుంచి దూరం అయిపోయాడు, దేశ దిమ్మరైనటువంటి పరిస్థితులు అయిపోయాడు. అందుకే నరహత్య అనేది చెయ్యకుండా ఉండటానికి అసలు ఇప్పుడు కొత్త నిబంధనలో చాలా మాడిఫైడ్ పరిస్థితి వచ్చింది. నరహత్య చేయకపోవడం అంటే ఏంటంటే అర్థం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నరహంతకుడు అంటే ఎవరో కాదు. ఈరోజు
కత్తులతోనో బాంబులతోనో గుదియలతోనో చంపేటటువంటి వాళ్ళు కాదు, రక్తాన్ని కలజూసేటువంటి వాళ్ళు కాదు. భౌతికంగా ఒక మనిషి ప్రాణాన్ని తీసేవాడు కాదట నరహంతకుడు, ఒక మనిషిని ద్వేషించేవాడట. ఈరోజు గుండెల మీద చేసుకుని ఆలోచించి చెప్దాం, అసలు కట్టుకున్న భార్యనో భర్తనో కూడా ద్వేషించే వాళ్ళు లేరా? కన్న తల్లిదండ్రులను ద్వేషించే వాళ్ళు లేరా? తోబుట్టువులు ద్వేషించే వాళ్ళు లేరా? బంధువులు మిత్రుల్ని ద్వేషించే వాళ్ళు లేరా? సంఘ సభ్యులను ద్వేషించేవారు లేరా? సేవకుడిని ద్వేషించే వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? వీళ్ళందరూ నరహంతకులే. యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రేమించి ప్రాణం పెట్టాడు పనికిరాణుల కోసం కూడా. ఏ రోజు ఏ కోశాన ఎవరిని ద్వేషించిన వాడు కాదు ప్రభు. ఇంకొక విషయం తెలుసా? మన ఇంట్లోకి పాము వచ్చిందంటే రాత్రి అంతా నిద్రపోతుంది దాన్ని చంపేంత వరకు. కానీ ఒక పెద్ద నాగుపామును 3.5 సంవత్సరాలు తన దగ్గరే పెట్టుకుని పెంచాడు. ఏంటి పాము? పాము పిల్ల ఇస్కరియోతు యూదాని. ఏ రోజు కూడా మిగతా 11 మంది శిష్యులను ఒకలాగా, ఇదిగో అప్పగించేవాడిని ఒకలాగా చూడలేదు, వాడిని కూడా ద్వేషించలేదు. అందరి పాదాలు కడిగినట్టు తన పాదాలు కూడా కడిగి తువ్వాలతో తుడిచిన మహనీయుడు మన ప్రభు. ఎందుకు ద్వేషించాలి? నరహంతకుడిగా ఎందుకు ఆ యొక్క అపవాదును మూటగట్టుకోవాలని వదిలేసినటువంటి వాడు. ఎందుకంటే నన్ను నేను ద్వేషించుకోను కదా, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని దాంట్లో నరహంత చేయకూడదు అనేది కూడా ఇమిడి ఉంది. అంటే ఈరోజు మనల్ని మనం ద్వేషించుకునే వాళ్ళు ఉంటారా? అలా ద్వేషించుకున్నాడు బ్రతుకుంటాడు ఈ భూమి మీద? బ్రతుకున్నాడు కదా. కాబట్టి తర్వాత విషయం చూద్దాం. దొంగిలొద్దు, దొంగతనం చేయకూడదట. ఈరోజు దొంగతనం అంటే ఎదుటివారు నా ఇంట్లోకి వచ్చి ఎవడో ఒకడు పడి దోచుకొని పోవాలి, దొంగలించుకొని పోవాలని ఎవరన్నా అనుకుంటారా? లేదు కదా. యేసుప్రభు చెప్పింది అదే. మనుషులు మీకు ఏం చేయాలనుకుంటారో మీరు కూడా అదే చేయండి. ఎవడు నా సొత్తును నా కష్టార్జితాన్ని దోచుకొని పోకూడదనే ఉద్దేశంతోనే కాదు ప్రతి ఇంటికి తలుపులు పెట్టాం, ఆ తలుపులకు గొళ్ళెం పెట్టాం, వాటికి బలమైన తాళాలేసాం. ఇవి కూడా సరిపోవని సీసీ కెమెరాలు పెట్టాం. ఇదే బుద్ధి ఎదుటి వారి విషయంలో కూడా ఉండాలి కదా. ఈరోజు చిత్రం ఏంటి చెప్పమంటారా? దొంగతనము ఇలా చేయాలి అని ఎక్కడ స్కూళ్ళు కాలేజీలు ట్రైనింగ్ సెంటర్లు ఉండవు, కానీ దొంగలిస్తారు. ఎందుకంటే అది కూడా కళట. తెలుసా మీకు? 64 కళలలో దొంగతనం కూడా ఒక కళట. దాన్ని చోరకళ అంటారు. చోరకళ. ఈ మధ్యకాలంలో దొంగలు అప్డేట్ అయ్యారు తెలుసా మీకు? దొంగలు అప్డేట్ అవ్వరు. కిటికీ పక్కన బిరువా ఉంటే వాళ్ళ వైపు తిప్పుకోవాలంటే సింపుల్గా ఆయిల్ వేస్తే చాలట కింద. చిన్న పిల్లగా చెప్పిన మాట ఏంటది అది. ఇంకా ఒకసారి ఆలోచన చేయగలుగుతారండి. ఎక్కడో నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఒక అందమైన ఆడపిల్ల నిలబడి లిఫ్ట్ 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 అంటున్నాడు. వాడు ఏదో అనుకుని ఆపేస్తాడు. ఇటు ఆపేయగానే కారో బైకో మొత్తం దాక్కుని ఉంటారట. మొత్తం దొంగల బ్యాచ్ అట వచ్చి మోగేసి మొత్తం కొట్టేసి ఆ బైకును ఆ కారును తీసుకెళ్ళిపోతారట. ఉన్నటువంటి బంగారాన్ని డబ్బులు కూడా దోచుకొని పోయి. ఇది ఎందుకు చేస్తున్నారు తెలుసా? నేను కాదు, వాడెవడో. ఎవరెవాళ్ళు? చిన్నప్పుడైతే ప్రతిజ్ఞ చేస్తాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అయినా దోచుకుంటాం, అయినా దొంగతనం చేస్తాం, అయినా మా కళ ప్రదర్శిస్తాం. నేను చూస్తూనే ఉండు, వాడికి తెలియకుండానే వాడి జోబులో ఉండేది కొట్టేస్తా అనే. ఈ దొంగతనం చేసేవాళ్ళు కూడా ఏమి సమర్థించుకున్నారు తెలుసా? వాడు దొంగడో పాట రాశాడు, చీమలు చక్కెరని దొంగతనం చేస్తాయట, రాత్రి పగల్ని దొంగతనం చేస్తుందట, తొమ్మిది వచ్చి తేనెను దొంగతనం చేస్తుందట. నేను దొంగతనం చేస్తే తప్పు వచ్చిందా? ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మనల్ని మనలాగా ఇతరులను ప్రేమించకపోవటం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని ఈ రీతిగా అపహరించలేదు సరికదా. అపహరించుకుపోతున్న పరమ దొంగ ఉన్నాడు, ఆ అపవాది చేతిలో నుంచి విడిపించి దేవుడి సొత్తైన ప్రజలుగా మార్చాడు యేసు ప్రభు. అది ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చినటువంటి విధానం. పిల్లరా, ఇలా మనం ఆలోచన చేస్తే
ఎన్నో అద్భుతమైనటువంటి వాటిని యేసుక్రీస్తు ప్రభుల వారు అయిపోయా. తర్వాత ఆశించొద్దు అనేది ఉంది చివరిది, ఆశించొద్దని. ఆశించొద్దు అన్న దాంట్లో ఎన్నో ఉంటాయి తెలుసండి. ముఖ్యంగా నీ పొరుగు వాని దగ్గు దేనిని ఆశించొద్దు అంటాడు. అంటే నీ పొరుగు వానిది ఆశించొద్దు, నీ దాన్ని నువ్వు ఆశించు, తప్పలేదు. నీ పొరుగు వానిది ఆశించొద్దు, నీ దాన్ని నువ్వు ఆశించు, నో ప్రాబ్లం. ఇదే ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆశ లేకుండా బ్రతకమనిగా దేవుడు చెప్పటం ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆశతో బతికాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 17:5 యోహాను సువార్త 17:5 ఏమన్నాడు తెలుసా? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచు అని ఆశ కలిగి ఉన్నాడు, తప్పలేదు. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి విషయం కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అది తప్పు కాదు. మిమ్మల్ని అందరినీ నేను రక్షించుకుంటాను, కాపాడుకుంటాను, మిమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠ చేస్తాను, దుష్టుడు నేను ముట్టకుండా కాపాడుకుంటాను. ఆశ ఉంది, మంచిది. కానీ ఈరోజు ఏ ఆశలు ఉన్నాయి తెలుసా? ఏ ఆశలు ఉన్నాయి? నీ పొరుగు వాని ఎద్దును ఆశించొద్దు, నీ పొరుగు వాని గాడిదను ఆశించొద్దు. ఎద్దును గాడిదను కూడా ఆశించే వాళ్ళు ఉన్నారా? ఈ గాడిదలను ఆశించేవాళ్ళు అడ్డగాడిదలు. నీ పొరుగు వాని భార్యను ఆశించొద్దు అంటాడు. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ప్రపంచంలో వాడు సొంత భార్య తప్ప ప్రపంచంలో ఎవరైనా కూడా ఏ భార్య అయినా సరే అందంగా కనిపిస్తుందట కొందరికి, తెలుసా మీకు? అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్యను ఉద్దేశించి ఆమెను చూసి నేర్చుకో, ఈమెను చూసి నేర్చుకో అని చెప్పకండి ఎవరు. అట్లాగే భర్తను ఉద్దేశించి ఆయన చూడు ఎలా ఉన్నాడు, ఈయన చూడు ఎలా ఉన్నాడు, ఆయన చూసి నేర్చుకో అంటే వీళ్ళు చెప్పే మాట ఏముంటుంది తెలుసా? ఈ మాత్రం దాన్ని నన్ను ఎందుకు చేసుకున్నావు, వాళ్ళే చేసుకోపోయావు అంటారు. అనరా? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈరోజు అలా ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పొరపాటు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు పొరుగువాడి దగ్గర దేనిని ఆశించలేదు. కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చేయండి. కైసరికి చెందాల్సినవి కైసరికే చెందాలి. ఎవరి రుణములు వాళ్ళు తీర్చుకుంటూ పోవటం జరిగింది. అది ఆశించని జీవితం, నిప్పు లాంటి జీవితం. అందుకే ఈరోజు ఎంతమంది యేసు ప్రభు ప్రాబల్యాన్ని తగ్గించాలని చూసినా, ఎన్ని అబాండాలు వేయాలని చూసినా ఇంచు తగ్గించలేకపోయారు యేసు ప్రభుకున్న గొప్పతనాన్ని. ఎందుకో తెలుసా? ఆయనకున్నటువంటి గొప్ప గుణం. ఈ భూమి మీద జెంటిల్మన్ అని ఎవరినైనా అనాలంటే యేసు ప్రభు తర్వాత ఎవరినైనా, అది యేసు ప్రభుకు, మన ప్రభుకు ఉన్నటువంటి గొప్పతనం. అందుకే అతిశయించేవాడు ప్రభువునంది అతిశయించాలి. అడుగులు జాడల్లో పోయేవాడు యేసు ప్రభు అడుగు జాడల్లో నేను నడవాలని. ఇది ప్రియులరా, సిద్ధాంతపరమైన ఆజ్ఞలను, నైతికమైన ఆజ్ఞలను యేసు ప్రభు పాటించి నిరూపించి తాను ఎంత సాధించాలంటే అంత సాధించాడు. అది ప్రభువుకు ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ఆయన ఏ యూనివర్సిటీలు స్థాపించకపోయినా ఆయన కోసం ఎన్నో యూనివర్సిటీలు స్థాపించబడ్డాయి. ఆయన ఏ పుస్తకం రాయకపోయినా ఆయన కోసము కలము ఆగడం లేదు తెలుసా? ఆయన ఒక పాట రాయలేకపోయినా ఆయన కోసం ఎన్నో గలాలు పాడుతూ ఉన్నాయి, ఎన్నో కళలు రాస్తూ ఉన్నాయి తెలుసా? అది మన ప్రభువు గొప్పతనం. నువ్వు ఎందుకు ప్రభువును అంగీకరించావంటే గుక్క తిప్పుకోకుండా అలాగే చెప్పండి. చెప్పడం కంటే ముందు బ్రతుకులో ప్రభువును చూపించి మాట్లాడండి. ఎవడు నోరు తెరవలేడు, మూసుకుపోతాయి అటువంటి నోరులు. కనుక పిల్లరా, ప్రభు అడుగు జాడల్లో నడుచుటకు మనం అందరము సిద్ధపడదాం. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం, ప్రార్థిద్దాం.